ప్రజాస్వామ్యమా లేక పక్కా రాజరికమా? ప్రశ్నిస్తే జైలు, నిలదీస్తే కేసులు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఒకవైపు 6 గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు 7వ గ్యారెంటీగా ఇచ్చిన ప్రశ్నించే హక్కును తుంగలో తొక్కుతోందా? అసలు హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సెక్యూరిటీ కోసం ఉందా, లేదంటే ప్రతిపక్ష నేతల బెడ్రూమ్లోకి తొంగి చూడ్డానికి ఉందా? మాజీ మంత్రి హరీష్ రావు పేల్చిన లేటెస్ట్ బాంబుతో ఇప్పుడు హస్తం పార్టీకి చెమటలు పడుతున్నాయి. అసలేం జరుగుతోంది? బెంగళూరు హ్యాకర్ల కథేంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు, మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం, మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ అంటూ బీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అంతకు మించి చేస్తున్నారట. హరీష్ రావు బయట పెట్టిన వివరాలు వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లు మాత్రమే కాదు, వాళ్ల ఇంటి ముందున్న సీసీ కెమెరాలను కూడా వదలటం లేదట. ఏంటయ్యా రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అంటే నేతల ఇళ్ల ముందు సీసీ కెమెరాల్లో ఏం కూర వండుకుంటున్నారో చూడడమేనా? ఇందుకు మళ్లీ బెంగళూరు నుంచి స్పెషల్ హ్యాకర్లను తెప్పించాలా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఇప్పుడు ఈ హ్యాకర్లు ఆపరేట్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనికి కొందరు ఐపీఎస్ అధికారులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారట. అధికారులారా, గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపొద్దున బీఆర్ఎస్ వచ్చాక మీరు రిటైర్ అయినా సరే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాపాడలేడు అని హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా కంది జైల్లో ఉన్న సోషల్ మీడియా వారియర్ మన్నె కృషాంక్ ను పరామర్శించిన హరీష్ రావు కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కృషాంక్ చేసిన తప్పేంటి? అంగన్వాడీ ఫోన్లలో అవినీతిని ప్రశ్నించడం తప్ప? గచ్చిబౌలి భూముల అమ్మకాన్ని నిలదీయడం తప్ప? ఓయూ ఫేక్ సర్క్యులర్ గుట్టు విప్పడం తప్ప? అయ్యా, ఫేక్ పోస్టులు పెట్టిన వాళ్లను వదిలేసి ఆ ఫేక్ పోస్టులను ఎండగట్టిన కృషాంక్ పై కేసులు పెట్టడం ఏ ఊరి న్యాయం? 308 సెక్షన్ పెట్టి నాన్ బెయిలబుల్ కేసులతో లోపలేస్తారా? చివరకు మెజిస్ట్రేట్ గారే ఆ సెక్షన్ చెల్లదని కొట్టేయాల్సి వచ్చిందంటే పోలీసులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి, మీరు హిట్లర్ను మించిపోవాలని చూస్తున్నారా? అక్రమ కేసులు పెట్టి మళ్లీ అధికారంలోకి వస్తామనుకుంటే అది మీ మూర్ఖత్వమే అని హరీష్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ అక్రమాలన్నీ ప్రజల దృష్టిలో బీఆర్ఎస్ కార్యాలయంలో రికార్డ్ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి పని అయిపోయిందని, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ప్రజలకు అర్థమైందని త్వరలో వాళ్లే బుద్ధి చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ విచిత్రం ఉంది. ఒక కేసులో అందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తిని మాత్రం ముట్టుకోలేదట. ఎందుకు? ఆయనకు ఎవరి ఆశీస్సులున్నాయి? దీనిపై కృషాంక్ ప్రశ్నిస్తే వెంటనే పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేయడం, పోలీసులు కేసు నమోదు చేయడం, ఇదంతా చూస్తుంటే స్క్రిప్ట్ పక్కాగా కనిపిస్తోంది కదూ. ఒకవైపు రైతులు రుణమాఫీ కోసం రోడ్లెక్కి కొట్లాడుతున్నారు, మహిళలు గ్యారంటీల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం పాత ప్యాలెస్లు చాలడం లేదట. ఎంసీహెచ్ఆర్డీలో 100 కోట్ల రూపాయలతో కొత్త ప్యాలెస్ కడుతున్నారట. ప్రజల సొమ్ము రేవంత్ విందు అన్నట్టుంది వ్యవహారం. ఇవన్నీ బయట పెడుతుంటే కాంగ్రెస్ నేతలకు వణుకు పుడుతోంది. అందుకే ఈ కేసులు, ఈ అరెస్టులు. హరీష్ రావు ఒక మాట స్పష్టంగా చెప్పారు. సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. హ్యాకింగ్ కు సంబంధించిన ఆధారాలు బయట పెడితే ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ప్రశ్నించే గొంతుల్ని నొక్కేయాలని చూస్తే ఆ గొంతులే రేపు ఉప్పెనై ఈ సర్కారును ముంచేస్తాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పగ తీర్చుకునే రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి. లేదంటే ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మరి ఈ హ్యాకింగ్ ఆరోపణల మీద ప్రభుత్వం ఏమంటుంది? హరీష్ రావు చెప్పినట్టు ఆ సాక్ష్యాలు ఎప్పుడు బయటకు వస్తాయి? వేచి చూడాల్సిందే. అండ్ దీని మీద మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం కృషాంక్ పై పెట్టిన కేసులు న్యాయమేనా? హ్యాకింగ్ ఆరోపణలపై
మీ స్పందనను ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.